గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ రమేష్ పొదరాజు. సో సాదా బైనామాలకు సంబంధించి చాలా రోజుల తర్వాత మరొక అప్డేట్ వచ్చింది. సో దాదాపుగా డిసెంబర్ వరకు పూర్తయితాయి అనుకున్నాం. సో ఈ సాదా బైనామాలకు సంబంధించి డిసెంబర్ లోపల ఇయ్యాలనేమో ఇటేమో ప్రెజర్స్ అయితున్నాయి ప్రభుత్వం నుంచి. కానీ అక్కడనేమో అనేక చిక్కులు వచ్చి పడ్డాయి. మన గతంలో చాలా సమస్యలు కూడా అసలు ఈ సాదా బైనామాలకు వచ్చినటువంటి చిక్కేంది, వస్తున్నటువంటి సమస్యలేంది, గ్రౌండ్ లెవెల్‌లో ఏం రీజన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళొకసారి చూస్తే దరఖాస్తులేమో 9,00,000 మనందరికి తెలిసిందే. ఇక అందరూ నోటెడ్ అయిపోయింది. చెప్పి 9,00,000 అప్లికేషన్ ఉన్నాయి. పరిశీలన చేసినయి ఎన్ని? 9,000 గతంలో సాల్వ్ చేసినయి 9 ఏమో అనుకుంటా నాకు తెలిసి. మనం చెప్పినాం ఒక నెల రోజుల కింద. ఇప్పుడు 9,000 అప్లికేషన్లు కేవలం పరిశీలన చేసిర్రు, పరిష్కరించలే. అయితే ఇక్కడ చట్టంలో లేని నిబంధనలతోటి అసలు చిక్కులొచ్చి పడ్డాయి. భూభారతి 2025 పేరిట సాకులు. సో భూభారతి 2025 ఉంది కదా, దాంట్లో ఉన్న చట్టం పేరుతోటి సాకులు చెప్పుకుంటారు. హెచ్ఎండిఏ పరిధిలో చెల్లని దరఖాస్తులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఒత్తిళ్లు. గైడ్ లైన్స్ మార్చడమే సమస్యకు పరిష్కారం అని చెప్పి. సో ఇక్కడ సాదా బైనామాలకు నో క్లియరెన్స్ అని చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి నాట్ మ్యాచింగ్. సో జనరల్ గా కొన్ని సమస్యలు ఏమున్నాయో చూద్దాం. తిరస్కరణకు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ఆ ప్రధాన కారణాలు కూడా మీ అందరు తెలుసు, అవి చెప్తా. ఈ లోపల ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నాట్ మ్యాచింగ్ అని వస్తుందట. ఏమైతుందట చూడురి. అయ్యో, దాదాపుగా ఒక 20 ఏళ్ల కింద పట్టాదారు సాదా బైనామా కింద అమ్మేసిండు. అయ్యో, 20 ఏళ్ల క్రితం పట్టాదారు సాదా బైనామా కింద అమ్మేసిండు. ఓకే. అయితే అతను చనిపోగానే వారసుల పేరిట మ్యుటేషన్ కూడా పూర్తయిపోయింది. దాంతో సాదా బైనామాలో విక్రయదారుడి పేరు రెవెన్యూ రికార్డులలో ఉండదు. సో ఈయన చనిపోయాడు కాబట్టి మ్యుటేషన్ పూర్తయింది కాబట్టి ఇది వారసుల ఈయన చనిపోయిన తర్వాత వారసుల పేరిట మ్యుటేషన్ అయింది కదా రికార్డులలో. ఇప్పుడు అమ్మిన వ్యక్తి లేకపోతే రికార్డులలో లేడన్నట్టు, మ్యుటేషన్ అయింది కాబట్టి. సో దాంతో భూభారతి వెబ్సైట్ ప్రాసెస్ చేయడానికి ముందుకు వెళ్ళడం లేదు. ఇక భూభారతిలో కూడా ఈ తలకాయ నొప్పి వచ్చి పడ్డ. ఆ వెబ్సైట్ ముందరకు వదిలేట. పైగా వారసులు కూడా ఎన్ఓసి ఇవ్వడానికి అఫిడవిట్ మీద సంతకాలు చేసేందుకు ససే మీరా అంటారు. దాంతో అప్లికేషన్ లో సగానికి పైగా ఏ కారణంతోనే రిజెక్ట్ చేస్తున్నారు. కొందరేమో ఎలాగో తాము అమ్మేసిన భూమి కదా అని వారసులకు ఇతరులకేమో గిఫ్ట్ డీడ్ చేసిరు అని వాటి ఆధారంగా కూడా మ్యుటేషన్లు పూర్తయినాయి. సాంకేతికంగా అంటే టెక్నికల్ గా సాదా బైనామాలో పేర్కొన్న వారి పేర్లే రికార్డులో ఉండాలంటే, ఒకవేళ ఇప్పుడు సాదా బైనామా తెలకాయ మీకు తెలుసు కదా, ఆ సాయిదా బైనామా పేరు మీద ఏదైతే పేర్కొన్న పేర్లునేమో అవి రికార్డులలో ఉండాలంటే ఆ విక్రయదారుడు బతికి ఉండాలి. లేదంటే టెక్నికల్ గా చిక్కులు తప్పేటట్లేవు యాజ్ పర్ భూభారతి చట్టం. సో క్లియర్గా ఉంది కదా. ఎగ్గిలైను మళ్ళీ జూమ్ చేసుకొని చూడరు కావాలంటే. సాంకేతికంగా సాదా బైనామాలో పేర్కొన్న వారి పేరు, ఇప్పుడు మీరు కాగితం రాసుకుంటారు కదా, ఆ కాగితంలో ఎవరికి అమ్మిరు అనే ఒక పేర్లు ఏవైతే ఉంటాయో మొత్తం క్లియర్ గా ఆ పేర్లు కనుక రికార్డులలో ఉండాలంటే, అతనికి ఈ భూభారతిలో ఇంకో రికార్డులు ఉండాలంటే ఆ విక్రయదారుడు బతికుండాలి, లేకపోతే టెక్నికల్ వత్తలేవు. ఇట్లా నాట్ మ్యాచింగ్ అన్నది ఒక సమస్య అయితే, క్లియర్ గా తిరస్కరణకు ప్రధాన కారణాలు మనం చాలా చెప్పుకున్నాం. అయ్యో, ఇండ్ల పట్టాలకు సంబంధించి అంటే అవి ఇండ్ల పట్టాలు అయిపోవడం, ప్రభుత్వ భూమిగా ఉండడం, అది తర్వాత కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, ఇవన్నీ అందరూ తెలిసింది. అంటే డిస్ప్యూట్స్, అక్క చెల్లెలకు, ఆడవిళ్లకు, ఈ అన్నదమ్ములకు, ఇవన్నీ పంచాయతీలు. అమ్మిన పట్టదారుడి పేరు రికార్డులో లేకపోవడం. అయిపోయి ఫలానా ఎనకంటి రాజయ్య ఎవరికో మల్లయ్యకి అమ్మిండంటే ఆ ఎనకంటి రాజయ్య ఎనకంటి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ రికార్డులలో ఆయన పేరు లేదు, వాళ్ళ వారసులు ఏటో మ్యుటేషన్ చేసేసారు. ఇప్పటికే వేరే వాళ్ళ పేరిట మ్యుటేషన్ పూర్తి కావడం, కొనుగోలు చేసిన వ్యక్తి పొజిషన్ లో లేకపోవడం, ఇది చాలా కీలకంగా కూడా ఉంటుంది. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ పొజిషన్ లో లేకపోవడం, కోర్టు కేసులు, ప్రధానంగా పట్టాదారుల మధ్య వివాదాలు ఉన్నాయి. అసైన్ భూములను సాదా బైనామాల కింద కొనుగోలు చేసినవి కూడా చాలా ఉన్నాయి. చూసిరా, అసైన్ చేసింది ప్రభుత్వం. ఏమైనా అసైన్ చేస్తుంది? పేదోడికి, లేకపోతే దళిత సోదరులకి. సో వాళ్ళకు కొంత ఉపాధి పొందుతారని చెప్పేసి వాళ్ళ పేరు మీద భూమి ఇస్తుంది. ఎవరికైతే అసైన్ చేసిరో అది వాళ్ళ పేరు మీదనే ఉండాలి. తర్వాత వాళ్ళ అనంతరం వాళ్ళ వారసుల పేరు మీద మారాలి. దాన్ని క్రయ విక్రయాలు చేయడం అనేది వాస్తవానికి ఇప్పటివరకు అయితే నేరమే. అది జల్లయి. అట్లా అసైన్ భూములను కూడా సాదా బైనామాల కింద కొనుగోలు చేసినవి కూడా చాలా మంది కొన్నారు. ఈ క్రయ విక్రయాలు అనేది జల్లవు. క్లియర్ పాయింట్ చూడరు. ఇది అసైన్ భూములను సాదా బైనామాల కింద కొనుగోలు చేసినవి జల్లయి. ఇక కొన్ని ప్రాంతాల్లో అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యుల కేసులు వేసిరు. కొన్ని కేసులలో అమ్మిన వ్యక్తి అక్కయ్యలు కూడా కేసులు వేసారు. ఇవన్నీ మనకు తెలంగాణలో ఉన్నాయి పంచాది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరిజనుల నుంచి గిరిజనులు కొన్నారు, నో ఇష్యూస్. గిరిజనుల నుంచి గిరిజనులు ఉండడం వేరే ఇష్యూ. గిరిజనుల నుంచి గిరిజనేతరులు అంటే గిరిజనులు కాకుండా ఉంటారు కదా,
అటవీ బిడ్డలు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ మధ్యలో కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి. 2 రకాలుగా ఉన్నాయి. ఎల్టీఆర్ ఆర్డర్, టైటిల్ డిక్లరేషన్ ఆర్డర్ కూడా అన్ని కూడా అడ్డొస్తున్నాయి. సో ఇక్కడ ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. దీంట్లో అర్బన్ ఏరియాలో రిజెక్టెడ్, అయితే పట్టణ ప్రాంతంలోనే కొంత సమస్య ఎక్కువ ఉంది. ఇంకా అర్బన్ ఏరియాలో ఎట్లా ఉందో చూద్దాం. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ అనేది పట్టణ ప్రాంతాల్లో హెచ్ఎండిఏ పరిధిలో జరగదు. అక్కడ సాదా బైనామా అనేది జరగదు. 2016 డిసెంబర్ 19 జారీ చేసిన జీవో నంబర్ 294 ప్రకారం హెచ్ఎండిఏ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వర్తించదు. ఇక చూడు క్లియర్ గా సాదా బైనామాలకు సంబంధించి చాలా రోజుల తర్వాత వచ్చిన కొత్త పాయింట్ ఇది. అంటే మనం గతంలో చెప్పలేనట్టున్నాం, నాకు తెలిసి చెప్పినో లేదు. అర్బన్ ఏరియాలో ఖచ్చితంగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ అనేది ప్రక్రియ అనేది పట్టణ ప్రాంతాలలో చెల్లది. సో సాదా బైనామా అనేది పట్టణ ప్రాంతాలలో వెళ్ళదు, ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, అంతా ఉంటుంది. కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో జరగదు. 2016 డిసెంబర్ 19 నాడు ఒక జీవో వచ్చింది 294 అనేది. దాని ప్రకారం హెచ్ఎండిఏ కానీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు అనేది వర్తించదు. దీంతో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాలో దాదాపుగా రిజెక్ట్ అవుతున్నాయి. అప్పట్లోనే ఈ విషయంపై అవగాహన కల్పిస్తే అప్లికేషన్ల సంఖ్య తగ్గేది. ఇప్పుడేమో 5 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత రిజెక్ట్ చేస్తుండడంతో దరఖాస్తుదారుల ఆందోళన చేస్తారు. ఇక్కడ ఈ లైన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడే ఈ అర్బన్ ఏరియాలు యాదాద్రి భువనగిరి కానీ, రంగారెడ్డి, దీని ఏమంటారు రంగారెడ్డి, మేడ్చలు, సంగారెడ్డి, ఈ ఏరియాలు మీరు అప్లికేషన్లు పెట్టుకోకూరి, ఈ పట్టణ ప్రాంతాల కావు. ఈ జీవో ఒకటి ఉంది 209, మనం కూడా ఇప్పుడే అనుకుంటున్నాం, అదే మన గతంలో చెప్పినట్టు గుర్తుంది నాకు కూడా. ఈ 2016 డిసెంబర్ 19 తారీఖు నాడు ఒక జీవో వచ్చింది. ఆ 294 జీవో ప్రకారం మీ ఏరియాలలో ఈ సాదా బైనామాలు క్రమబద్ధీకరణ కావు అని అప్పుడే చెప్పుంటే వాళ్ళు అప్లికేషన్లో పెట్టుకోకపోదురు, వాళ్ళు ఇంత వరి కాకపోదురు. అప్లికేషన్ పెట్టి ఎదురు చూసి ఇన్ని రోజుల తర్వాత సడన్ గా రిజెక్ట్ అయిందంటే బాధపడడా రైతు? సో ఇట్లా రిజెక్ట్ చేస్తున్నప్పుడు దరఖాస్తులు అయితే ఆందోళన చెందుతారు. రిజెక్ట్ చేస్తే డేంజర్. ఇలా డేంజర్ ఏముంది మరి? రిజెక్ట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత అవకాశం కల్పించారని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు రిజెక్ట్ చేస్తే వివాదాలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తారు. క్రమేణా భూముల ధరలు పెరుగుతున్నాయి. అమ్మిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత అమ్మేశానంటూ అఫిడవిట్ సమర్పించేంత పెద్ద మనసు ఉండే రోజులు కావివి. అంతే కదా, నేను 20 ఏళ్ల కిందనే అమ్మినా అని అఫిడవిట్ ఎవరు ఇస్తుంది? ఇప్పుడు ఓనర్లు అఫిడవిట్ ఇస్తలేరనే ఇప్పుడు పంచాయతీ. ఇక్కడ చాలా మంది కామెంట్ రూపంలో కూడా అదే చెప్తారు. పైగా పట్టాదారుడు చనిపోయిన కేసుల్లో అయితే వారసులు ససేమిరా అంటున్నారు. రెవెన్యూ రికార్డులో పేరు లేవని, మ్యాచ్ కావడం లేదంటూ రిజెక్ట్ చేస్తే కొనుగోలు చేసిన వారికి పెద్ద చిక్కులే. కనీసం యజమానికి హక్కులు కల్పించకపోయినా కల్టివేషన్ కాలంలో కూడా పేరు లేవు. ఈ అనుభవదారు కాలంలో కూడా పట్టాదారుల పేర్లనే రాసేశారు. దీంతో భవిష్యత్తులో కోర్టు ద్వారా తేల్చుకోవడం కూడా కష్టమే. అంతే కదా, అనుభవదారు పేర్లు కూడా వాళ్ళ ఓనర్ అనే పేరున్నాయి. అవి పోతే అప్లికేషన్ తిరస్కరించడం మినహా మరో మార్గం మీద లేదని తహసీల్దార్లు అంటున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించి. సో సాదా బైనామాకు నో క్లియరెన్స్ అనేది ఇక చూడొచ్చు ఒకసారి. చట్టంలోని నిబంధనలతో చిక్కులు. భూభారతి 2025 పేరిట సాగులు 9 లక్షల్లో పరిశీలించినవి 9,569 మాత్రమే. 9 లక్షల అప్లికేషన్లలో వీళ్ళు పరిష్కరించినాయి కాదు, 9,569 మాత్రమే. హెచ్ఎండిఏ పరిధిలో చెల్లని దరఖాస్తు డిసెంబర్లో పూర్తి చేయాలని ఒత్తిళ్లు. ఇక్కడ ఒకసారి రూల్స్ మారిస్తే ఎట్లా? ఫస్ట్ ఒకసారి మొదట చూద్దాం. సాదా బైనామాల క్లియరెన్స్ కు అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్, ఎన్ఓసి వంటివి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదు. కానీ మార్గదర్శకాల్లో మాత్రం ఈ షరతును విధించారు. మీకు తెలుసు కదా, ఇక్కడ ఈ భూభారతి చట్టంలో లేదు, కానీ వీళ్ళు ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ ఏవైతున్నాయో ఆ గైడ్ లైన్స్ లో ఉంది ఈ అఫిడవిట్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాలని. సో దాంతో దరఖాస్తుల పరిష్కారం సాధ్యం కావడం లేదు. మొత్తం 9,880,000 అప్లికేషన్లలో ఇప్పటి వరకు పరిశీలించిన 9,569 మాత్రమే. వీటిలో కూడా రెగ్యులరైజ్ చేసిన లెక్క తేలాల్సి ఉంది. ఈ అప్లికేషన్ లో 11,49,316 సర్వే నంబర్ను పరిశీలించారు. 11,49,316 సర్వే నంబర్లు పరిశీలించి ఇప్పటి వరకు వీటిలో ఆమోదించినవి కేవలం 15,023 మాత్రమే. అంటే 1.5% కూడా పరిష్కారానికి నోచుకోలేదు. చూడరు మన పరిస్థితి, మన యంత్రాంగం పరిస్థితికి ఇది ఉంది. ఏం చేస్తుంది ఈ యంత్రాంగం అంతా? ఈ భూభారతి చట్టం పెట్టినప్పటి నుంచి ఎన్ని నెలలు గడిచింది? ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకు జీతాలుగా ఇచ్చిన మనం ఎన్ని పని గంటలు వేస్ట్ అయిపోయింది ఈ ఏడాది కాలంలో. దాదాపు భూభారతి వచ్చి ఇక దగ్గర ఏడాది పోతున్నట్టే లెక్క, ఒక రకంగా ముందరికి పోతున్నాం. కానీ ఇంకెన్నడూ చేస్తారు వీళ్ళు?
ఏమనంటే సాగులు ఎలక్షన్లు ఉన్నాయి, ఈ పని ఉంది, మాకు ఆ పని అబ్బే ప్రెజర్ పెట్టిరు, లక్షల లక్షల జీతాలు, అంత పెద్ద అంత యంత్రాంగం. రోజుకు ఒక విలేజ్ చొప్పున కూర్చొని గొడవ కొట్టినా కూడా అయిపోతుంది. నేను ముందుగానే చెప్పిన ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసిన, ఆ స్టార్టింగ్ లో ఏదైతే భూభారతి సదస్సులు, అవగాహన సదస్సులు పెట్టి ఊరూరికి టెంట్లు వేసి ఈ తహసీల్దార్లను కుసబెట్టిరో అట్లా కుసబెట్టురు నెలకు ఒక 2 సార్లు రా. మండలాఫీస్ దాటి బయట అడుగుపెట్టి పీరి వాళ్ళతోటి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. జీతాలు తీసుకుంటారు కదా వాళ్ళు, ఎంపీడీఓలు, వాళ్ళు వీళ్ళు ఏమన్నా, వాళ్ళు ఆ ఊరికి పోయినా పోకపోయినా కార్ అలవెన్స్లు, పెట్రోల్ ఖర్చు అయిందని అదని ఇదని చెప్పేసి పైసలు తీసుకుంటారు. అవన్నీ మనకి అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. మళ్ళా వాళ్ళని ఆఫీసులను కదిలి పని చేయించండి దయచేసి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కసారి మండలంలో అప్పుడు నెలలో ఒక 2 ఊర్లు 3 ఊర్లు అట్లా పెట్టుకుంటే అక్కడ పోతే క్షేత్రస్థాయిలో అయ్యి ఉందని క్లియర్గా తెలిసే అవకాశం ఉంది, క్లియర్గా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, క్లియర్గా పరిష్కరించే అవకాశం ఉంటుంది. నువ్వు అల్లే కూర్చుని ఎన్ని రోజులు చేసినా ఫైల్స్ ఇట్లా కనబడతా ఉంటే, కాగితాలు కనబడతాయి, అబ్బో ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారు. హ్యాపీ అట్లా సరదాగా పోయినారు. ఆ ఊరిలో రైతన్నలు ఇంత మంచినీళ్ళు ఇస్తారు, ఇంత భోజనం కూడా పెడతారు. మంచిగా ఫ్యాన్ కింద ఏసీ కూడా కూర్చోండి, అది పాకుండా ఇట్లా అనుకొని పోయి ఇట్లా చదువుకొని కూర్చోండి, ఇట్లా తమ్ము పెట్టి తర్వాత అటు ఇటు అనేవాడు వాడు వీడు ఆ లీడర్ ఈ లీడర్ వచ్చి వాటితో చోళ్ళు ఇంతో చోళ్ళు మధ్యాహ్నం అవుతుంది, బుక్కడం తినాలి. మళ్ళా తిని ఇట్లా జరిసేపు కునుకు తీసినట్టు తీసి మళ్ళీ పంచాలు తీసి 1 గంట సేపు అటు ఇటు ఏమైనా ఉంటే 4:30 కాగానే టిఫిన్ డబ్బా చదివి అవి చదివి ఇవి చదివి ఆ బాత్రూమ్ పోయొచ్చి అటు ఇటు వచ్చి సరే మేము ఇదే మన తతంగం. వీటిలో కూడా రెగ్యులరైజ్ చేసిన లెక్క ఇట్లా తేలాల్సింది. ఇప్పటివరకు ఓకే 1.5% అట. ఇప్పటికే 3 నెలలు దాటింది. ఇప్పుడేమో డిసెంబర్లోగా అన్ని పూర్తి చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిబంధనల ప్రకారం పూర్తి చేయాలంటే అప్లికేషన్లు తిరస్కరించడం మినహా మరో మార్గమే లేదు. అఫిడవిట్లు రావు, దాంతో రిజెక్ట్ చేసి డాష్ బోర్డు క్లియర్ చేసేందుకు తహసీల్దారు, ఆర్డీఓలు, కలెక్టర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్నింటిని అదే కారణంతో తిరస్కరించారు. ఇది ఇలాగే కొనసాగితే దరఖాస్తుదారులు తాము కొనుగోలు చేసిన భూములకు హక్కులు పొందడం అసాధ్యంగా మారుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి ఎందుకు ఈ భూభారతి అనేది వచ్చిన తర్వాత ఇలా న్యాయం జరగబోదు ఎట్లా? రూల్స్ మారిస్తే, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనకు జారీ చేసిన రూల్స్ మార్చకపోతే ఖచ్చితంగా రూల్స్ మార్చాలని వీళ్ళు చెప్తారు. మరి క్షేత్రస్థాయిలో ఆ రూపొందించిన వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ కొంచెం మరి ఇట్లా క్షేత్రస్థాయిలో ఇట్లా సమస్యలు ఉన్నాయి, మీరు చెప్పిన గిట్లున్నాయి, మీ అనుభవాలను వాళ్ళతో పంచుకొని ప్రభుత్వం స్పీడ్గా రెస్పాన్స్ అయ్యి ఇది ఇచ్చి మీరు కూడా స్పీడ్గా పనిచేస్తే ఇంకొంచెం ముందుకు పోయే అవకాశం ఉండే. ఓకే, రూల్స్ మార్చకపోతే ఆమోదించబడేవి మాత్రమే. ఈ విషయం జీపీఓ నుంచి సిసిఎల్ఏ దాకా తెలుసు. ఇప్పటికే గూగుల్ ఫార్మాట్ లో సిసిఎల్ఏ వర్గాలు సేకరించిన డీటెయిల్స్ లో అప్లికేషన్ తిరస్కరించడానికి కారణాలు అన్వేషిస్తారు. సుమారు 10 ప్రధానంగా వీటికి ప్రత్యామ్నాయం చూపకపోతే అప్లికేషన్లు తిరస్కరించడం మినహా మరో మార్గం ఏది లేదని తహసీల్దార్ అంటారు. మీరు రిజెక్ట్ చేసిన తర్వాత ఎందుకు? అయితే ఓసారి జారీ చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ లేకపోయినా ఫీల్డ్ ఎంక్వైరీతో చేయవచ్చినట్టు మారిస్తే న్యాయస్థానం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయంటూ కొందరు ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. నిజానికి ROR 2025 మార్గదర్శకాలను అప్లికేషన్ క్లారిఫికేషన్ ఇస్తూ ఎన్నైనా సర్క్యులర్లు జారీ చేసుకునే వీలుందని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తారు. ఇక్కడ చూడరి, దాని రూల్స్ మారిస్తే కోర్టు నుంచి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఏంది ఇప్పుడు ఈ రిజల్ట్ చేయడానికి కొన్ని కారణాలు. ఎట్లా కాకుండా ఫీల్డ్ ఎంక్వైరీకి చాలా మంది రైతులు కూడా కింద కామెంట్ చేస్తారు, ఫీల్డ్ ఎంక్వైరీకి ఉమ్మన్నాడు సార్, వాడు అఫిడవిట్ ఇస్తలేడు చక్కగా, పంచాయతీలు అవుతున్నాయి, వారసులు కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది ముందుకు రావట్లేదు, అదో పెద్ద తలకు మించిన భారం అయిపోయింది అని. ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే క్లారిటీ ఉంటుంది. ఆ పొజిషన్ కూడా కొంతమంది బలవంతంగా పొజిషన్ ఉండొచ్చు, కొంతమంది నిజంగానే నిజాయితీగా పొజిషన్ నుండి వాళ్ళ దగ్గర ఏం కాగితం ముక్కలేకపోవచ్చు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు, ఒక క్లారిటీ వస్తుంది. అట్లా ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలని ఒకటి ఆప్షన్ ఏమైనా చేరిస్తే కోర్టు నుంచి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఇక్కడ కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. ఎందుకు కోర్టు కూడా మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ముగ్గు చూపుతుంది. కోర్టు కూడా ఇక్కడ మనం కరెక్ట్ గా డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటారు, నిజానికి ROR 2025 మార్గదర్శకాలకు క్లారిఫికేషన్లు ఇస్తూ ఆ మార్గదర్శకాలు మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఎన్నైనా సర్క్యులర్ జారీ చేసుకునే వీలుందని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయిపోయి ఇంకా యాడ్ అయ్యి కొత్త సర్క్యులర్లు ఇచ్చుకోరి, అయ్యో దీనివల్ల ఇట్లా సాల్వ్ అవుతలేవు, ఇట్లా చేస్తున్నాం, ఎంక్వైరీ ఫీల్డ్ ఎంక్వైరీకి కూడా అవకాశం కల్పిస్తున్నామని ఒక సర్క్యులర్ మళ్ళీ జారీ అయ్యి నిపుణులు చెప్తున్నట్టు కదా. ఉదాహరణకు ROR 1971 అమలుకు జారీ చేసిన గైడ్ లైన్స్, వాటికి క్లారిఫికేషన్లు ఇస్తూ జారీ చేసిన సర్క్యులర్లు 100లో ఉన్నాయి. ROR 1971కు క్లారిఫికేషన్లు ఇస్తూ 100 సంఖ్యలు ఉన్నాయట సర్క్యులర్లు.
ఈ భూభారతి 2025 సంబంధించి కూడా కొన్ని సర్క్యులర్లు ఇయ్యి క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుంది రైతులకి, సాల్వ్ అవుతలేవు, రిజెక్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు తహసీల్దారులు, ఆర్డీఓలు ఇట్లా. ఆ సమస్య ఏముందో చూసుకొని ఆ సర్క్యులర్ జారీ చేస్తే మిగతా ఏమైనా ఎంతసేపు సమస్య సాల్వ్ చేయడానికి కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్లే కప్పి పెడితే, గత ప్రభుత్వం కప్పిపెట్టి సమస్యల్ని ఈ ప్రభుత్వం దాటేస్తే ఎంతో కొంత ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ సమస్యలు సాల్వ్ చేస్తుందేమో అని ఆ కాశతో ఉన్నారు జనాలు, రైతాంగం నిజంగానే హోప్ఫుల్గానే ఉన్నారు ఇంకా కూడా. ఎందుకంటే ఆ ధరణి భూతం అయితే చాలా ఇబ్బంది పెట్టింది, భూభారతిలో కొంత ఆశాజనకంగా కొన్ని గైడ్ లైన్స్ కనబడి ఇంకా కొన్నిట్లలో చిక్కులు వస్తున్నాయి అంతే. అది ఇంప్లిమెంటేషన్ అంత స్పీడ్గా జరగలేదని ఒక బాధ తప్పితే అదర్వైజ్ మిగతా అంతా ఓకే అనిపిస్తుంది జనాలకి. బట్ కాలయాపన జరుగుతుంది, తొందరగా చేయాలి. ఇక్కడ చిన్న చిన్న సమస్యల వల్ల ఏవైతే అదేది సమస్యలు సాల్వ్ అవుతలేవో దానికోసం 1971 ఎట్లయితే వందల సంఖ్యలో గైడ్ లైన్స్ సర్క్యులర్ జారీ చేసిరో, ఈ భూభారతి 2025 కూడా నేను వందల సంఖ్యలో ఏం జారీ చేయమంటాను, ఒక్కరు కొంతవరకు సార్ట్అవుట్ అయినాయి. దానికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తే కొంచెం ఈజీ ఉండే అవకాశం ఉంది. భూభారతి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే హైకోర్టు అభ్యంతరం చెప్పొచ్చు, కానీ చట్టంలో ఎక్కడా అఫిడవిట్ సమర్పించాలన్న షరతులు పెట్టలేదని చట్టం రూపకర్త వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్ కుమార్ దిశ కూడా గతంలో వివరించడం మన అందరూ తెలుసు. సో దీంట్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే దీనికి ఈ వీడియో కింద భూమి సునీల్ కుమార్ గారి ఇంటర్వ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఈ భూభారతి చట్టాన్ని రూపొందించిన వ్యక్తి, సో ఆయన సంబంధించిన ఇంటర్వ్యూ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాం, కావాలంటే అది కూడా చూసుకోండి. సో ఇది మరి కొత్త సర్క్యులర్ జారీ చేస్తారా, ROR 1971 అనుసంధానిస్తూ అంటే క్లారిఫికేషన్ ఇస్తూ మస్తు సర్క్యులర్లు వచ్చినాయట. మరి భూభారతాన్ని కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తూ కొన్ని సర్క్యులర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వస్తున్నాయి, ఇట్లా మనం చూడొచ్చు రకరకాల సమస్యల మీద తిరస్కరణకు. అండ్ యాదాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, బేడ్చల్ ఈ ఏరియాలో అయితే సాదా బైనామాల క్రమబద్ధీకరణ జరగది, అది గతంలో చెప్పాల్సింది, వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇది భూభారతికి అండ్ సాదా బైనామాలకు సంబంధించిన అంశం.